కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని నీ పతిం చేరగా నవవధువా స్వాగతం పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వార్నింపగలరా
పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి దేవుడి యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదాములకు సాటి అయిన తాను ఆదామును అంశము ఇది నరిలో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించి కాపాడును గాక. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమౌనో అని వారి విషయమై ఎటు తోచకయుడిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకే వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తలులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును
తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఈడునట్లు చూచుకునవలను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగా. వాక్యము చదివిన పత్రిక వాక్య భాగము చదివిన అబ్రహాం పాస్టర్ గారికి ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ దైవజనులుగా విచ్చేసిన జాయ్సన్ పాస్టర్ గారికి, జాయ్ జోసఫ్ పాస్టర్ గారిని హైదరాబాద్ నుంచి చేసిన వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే యోహన్ రాజు పాస్టర్ గారిని వారిని కూడా ప్రభు ప్రేమను బట్టి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ముగ్గురు కూడా ఉన్నట్లయితే వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. సువార్త వాక్య భాగముగా పరిశుద్ధ గ్రంథములో నుండి సువార్త వాక్య భాగముగా యోహాను వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందున్నవారు అందరూ లేచి నిలబడినట్లయితే సువార్త వాక్య భాగమును చదువుకుందాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము ప్రారంభవచ్చు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి? నా సమయము ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచున మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానకునికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట నుంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగించబడింది. వాక్యం చదివిన ఆదిత్య ప్రత్యేక వందనాలు. అందరూ కూడా కూర్చోనండి. వాక్య పరిచర్యకు ముందుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రియులు జయరాజు గారు పాస్టర్ గారు ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందించే ముందుగా మన మధ్యలో జాయ్సన్ పాస్టర్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. వాక్య పరిచర్య కొరకు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఇదిగోండి తండ్రి, వివాహము ఘనమైనది, అన్నిట్లో ఘనమైనదని, మరి పవిత్రమైనది, పరిశుద్ధంగా అజయ్ కుమార్ మరియు ఎస్తర్ రాణిలు ఈ సందర్భంలో వివాహంలో జతపరచబడినట్టుండగా ఘనముగా మహిమకరంగా మీరు జరిగించుకున్నామని వాక్య పరిచయం చేస్తున్న మీ దైవజనులను మాకు ఇరు కుటుంబాలు దాంపత్య జీవితంలోకి ప్రవేశించినట్టుండగా మెలకువలు, ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని, కావలసిన దేవోక్తులు అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఒక 10 నిమిషాలు వారు సమయాన్ని పాటిస్తారు. 9:15 అయింది. 9:10 నిమిషాలైంది. ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు నూతన వధువులు ఉద్దేశించి మన మధ్యలో జయరాజ్ పాస్టర్ గారు ఉన్నారు. వారు పోలవరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. అయ్యగారికి సమయం ఇస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. వేదికను అలంకరించిన దైవజనులందరకు, ప్రత్యేకించి గురుమండల అధ్యక్షులు, స్థానిక సంఘ కాపరి వారికి, స్థానిక సంఘానికి, అలాగే కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. జతపరచబడబోచున్న యవనస్తులు అజయ్ గారికి, ఎస్ఏ రాణికి కూడా శుభాలు తెలియపరుస్తూ 2 మాటలు లేదా 3 మాటలు నేర్చుకుందాం. ఇది పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథము నుండి 2వ అధ్యాయంలో 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు సర్వశక్తి గల దేవుడు సృష్టి అంతటిని నిర్మించి 6వ దినమున మానవుని చేసి
7వ దినమున విశ్రమించాడు. ఆ తదుపరి మానవుణ్ణి తన స్వచేతులతో నిర్మించి అతనికి సాటి అయిన సహాయం అందించాలని ఉద్దేశము చొప్పున ఆయనకు గాఢనిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఆదాముని వద్దకు దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెకు పేరు పెట్టారు, నా ఎముకలలో ఎముక గనుక ఈమె నారి అనబడును. అక్కడ నుండి ఎదెను వనములో వివాహ వ్యవస్థ ప్రారంభమైంది. పరిశుద్ధ గ్రంథములో మొదటి వివాహము కర్త దేవుడే, చేసింది దేవుడే, సమస్తానికి కారణభూతుడైన దేవుడే వారి మధ్య నుండి ఆ వివాహం జరిగించారు. ఆ వివాహములో ఎంతో ఘనముగా జరిగించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో మనకి ఇంకొక వివాహం కనబడుతుంది. ఆ వివాహమే పెండ్లి కుమారుని వివాహ మహోత్సవం, అనగా యేసుక్రీస్తు ప్రభువును సంఘముతో మమేకమయ్యే రోజు. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మొదటి వివాహము ఆదికాండములో, చివరి వివాహము ప్రకటన గ్రంథములో. బైబిల్లో 2 రాయబడ్డాయి, కానీ భూలోకములో చాలా పెళ్లిళ్ళు జరుగుతాయి, అవి రాయబడలేదు. కానీ ప్రస్తుతం ఇక్కడ అజయ్ ఎస్తేర్ వివాహంలో మనం ఉన్నాం. కాబట్టి వివాహం అనేది దేవుని నిర్ణయము. ఆ విషయాన్ని దేవుని పిల్లలుగా మనం గ్రహించి దైవత్వమునకు లోబడవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం 2-3 మాటలు నూతన వివాహ వ్యవస్థలకు జతపరచబడుచున్న వారికి, ఆల్రెడీ జతపరచబడి 30, 40, 50, 60, 70, 100 అయినా పర్లేదు, నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎవరైనా నేర్చుకోవాల్సిందే వాక్యాన్ని. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో చాలా తేటగా రాయబడుతుంది. పురుషుణ్ణి మట్టి నుండి తీశాడు దేవుడు, కానీ స్త్రీని మట్టి నుండి తీయలేదు. స్త్రీని పురుషుని యొక్క పక్కటెముక నుంచి. కాబట్టి ఎక్కడ ఆ పక్కటెముక అంటే, ఇప్పుడు పెండు కుమారునికి పక్కన కూర్చొని చూడండి ఎస్తేరు, అక్కడి నుంచి తీశాడు. అందుకే అటుపక్క కూర్చోబెట్టారు. ఇటుపక్క తీసుకురాలే దేవుడు, ఎక్కడ తీసాడో అక్కడే కూర్చోబెట్టాడు. పిల్లరా, మట్టి స్వభావం నీరు పోస్తే కరుగుతాయి, కానీ ఎముక స్వభావం ఏది పోసినా కరగదు, అది ఇరుగుతుంది. అంటే స్త్రీ చాలా బలమైన పాత్ర. కానీ అదే పేతురు రాసిన పత్రికలో స్త్రీ గురించి మాట్లాడుతూ ఆమె బలహీనమైన ఘట్టమని భావించి ఆమెను సన్మానించండి, నిష్ఠూర పెట్టొద్దన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారునికి నేను ఒక మాట చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడుతుంది? పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఇప్పుడు దాకా అమ్మనే, నాన్నే, తమ్ముడిని, చెల్లిని, బంధువుని, మిత్రులు, స్నేహితులు, వ్యాపారం, ఉద్యోగం, స్థిరాస్తులు వీటన్నిటిని ప్రేమించారు. కానీ ఇప్పటి నుంచి అజయ్ గారు ఎస్తేరాన్ని ప్రేమించారు. జాగ్రత్తగా ఎస్తేరాన్ని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలో తర్వాత చెప్తారు. ఆ తర్వాత ఎస్తేరు గురించి కీర్తన గ్రంథం 45వ కీర్తనలో 11వ వచనం రాయబడుతుంది. ఏమని? కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. ఇతడు నీ సౌందర్యమును కోరిన వాడు కనుక ఇతనికి నమస్కరించు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వివాహ మహోత్సవంలో దేవుడు మనతో మాట్లాడుతున్న స్త్రీ పురుషుని గౌరవించాలి, సన్మానించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. తప్పనిసరిగా వీరిరువురు ఈ 2 మాటలు ఇవే నేర్చుకుని అనుసరిస్తే తప్పనిసరిగా మీ వివాహ వ్యవస్థ, మీ బాంధవ్యం దేవుడు నిర్ణయించినంత కాలము నుండి కొనసాగిపోతుంది. మనం చదివిన పాఠములో, యోహాను సువార్తలో రాయబడిన పాఠములో 3 మాటలు రాయబడుతుంది. అక్కడ ఆయన సమయం కొరకు మీ ఇద్దరు కనిపెట్టాలి. మొట్టమొదటి పాయింట్. 2, ఆయనను మీ మధ్యకు పిలవాలి, యేసుని మీ మధ్యకు పిలవాలి. కానా పెళ్లి విందులో వివాహం అంత ఘనముగా జరగడానికి లోటును భర్తీ చేయడానికి మొదటి కారణము
ఆయనను ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభుని అనుదినము మీ జీవితంలోకి ఆయనను ఆహ్వానించాలి మీరువురు కూడా. రెండోది, ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. మీరు కంగారు పడకూడదు, ప్రతిదానికి ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. మూడవది, ఆయన మీతో చెప్పునది చేయండి. యేసు ప్రభు మీతో ఏం చెప్పారు అంటే, పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది, సంఘమును విడిచిపెట్టకండి. ప్రభువారు సంఘము కొరకే ప్రాణం పెట్టారు, సంఘము కొరకు వస్తున్నారు. కాబట్టి సంఘములో విశ్వాసులుగా ఉంటూ మీ విశ్వాస యాత్ర కొనసాగించాలి. రాబోయే రోజుల్లో మీకు పిల్లలు పుడతారు, వాళ్ళని సంఘములో సభ్యులుగా చేరుస్తూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ మీ కుటుంబం అనేకులకి మాదిరిగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభువు మనతో చెప్పింది అదే, మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పారు. కాబట్టి యేసును కూర్చిన వార్త సంఘములో వింటాము, ఏది వింటారో దానిని అవలంబించాలి. విన్నదాన్ని అవలంబించి మీరు బహుగా అజయ్ ఏం తింటే ఎస్తర్ అదే తినాలి, అజయ్ పడుకుంటే తాను పడుకోవాలి, అజయ్ ప్రయాణం అయితే తాను పడుకోవాలి. పుట్టింటికి వెళ్తానంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి, అత్తరింటికి వెళ్తానంటే ఇద్దరు కలిసి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కలిసి జీవించాలి. ప్రభువు చెప్పిన పాఠం అది. అలాగ మీరు జీవించినప్పుడు సంఘములో, సంఘ వ్యవస్థలో మీరు స్థిరమైన విశ్వాసులుగా ఉంటూ మీ కుటుంబాన్ని సంఘంలో కట్టుకుంటూ సంఘ కాపరి చెప్పే పాఠాలు, సంఘ కాపరి చెప్పే వాక్యాలు వింటూ దాన్ని అవలంబిస్తూ మీరు దీవించబడతారు, అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ఈ దినాల్లో అలా లేరు, మధ్యస్థుల మాట వింటారు, ఎవరెవరో చెప్పిన మాట వింటారు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, చెప్పుడు మాటలు కొరుకుడు పుండు లాంటివి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో, తెలుగు చెప్తే మనకు అర్థం కాదండి, ఇంగ్లీష్ చెప్తే అర్థం అవుతుంది మనకి. క్యాన్సర్, చెప్పుడు మాటలు క్యాన్సర్ లాంటివి. కాబట్టి అజయ్ గాని ఎస్తేర్ గాని చెప్పుడు మాటలకు తావివ్వకుండా దేవుని వాక్యానికి తావిస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటూ క్రీస్తుని ప్రేమిస్తూ సంఘములో స్థిరమైన విశ్వాసులుగా ఉంటూ మీ ఆధ్యాత్మిక జీవితం. యోహాను భక్తుడు అదే చెప్తున్నాడు. యోహాను భక్తుడు ఏమని, ప్రియుడా నీవు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నానని అంటున్నారు. కాబట్టి దైవజనులు మీ కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీ భౌతిక ఎదుగుదల కొరకు అన్ని విషయాల్లో స్థానిక సంఘ కాపరి మీ కొరకు ప్రార్థిస్తారు. కనుక సంఘములకు వెళుతూ మీరు సంఘములో స్థిరమైన విశ్వాసులుగా ఉంటూ సంఘములో దేవునికి ఇవ్వవలసిన భాగములు గుర్తుంచుకోండి. దేవుని భాగము దేవునికి, అన్నిటిలో దేవుని భాగము దేవునికి ఇస్తూ దేవుని వాక్యాన్ని విధేయత చూపుతూ మీరు ముందుకు కొనసాగితే మీ ఆధ్యాత్మిక జీవితం దీవించబడతాది, మీ భౌతిక జీవితం దీవించబడతాది. మనుషులు ఎవరికి మధ్యలో అటువైపు వారికి కానీ ఇటువైపు వారికి కానీ అవకాశం ఇవ్వకుండా కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే మీరు అవకాశం ఇస్తూ వస్తే అది ఎంతో సంతోషంగా ముందు కొనసాగుతుంది. అలా ఉండాలని ప్రేమల దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అందుకే ఎంత సమయమైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైనా సరే బంధువులందరూ వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందుకే ఆశీర్వదిస్తాకు వచ్చారు. మీరు రాబోయే తరానికి మాదిరికరమైన దంపతుల్లాగా ఉండాలి. అబ్రహాము శారాలాగా, ఇస్సాకు రెబెకాలాగా మీరు దీవించబడిన వారై అనేకులకు మాదిరిగా ఉండాలని వచ్చారు. మీరు మాదిరిగా జీవిస్తే ప్రభు సంతోషిస్తాడు, సమాజం సంతోషిస్తాది, ఆ తదుపరి కుటుంబం సంతోషిస్తాది, ప్రభు ఎంతో మెచ్చుకుంటాడు. దేవుడు అలాంటి అనుభవంలోకి పరిశుద్ధాత్మలోకి మిమ్మల్ని నడిపించి నిండారుగా దీవించి కాపాడును గాక. ఆమేన్. మంచిదండి. నూతన వధువులను ఉద్దేశించి బైబిల్ గ్రంథంలోని వాక్య సందేశాన్ని, వారి దాంపత్య జీవితానికి అవసరమైన దేవుని మాటలు అందించిన జయరాజు గారికి, పాష గారికి, అయ్యగారి ప్రత్యేక వందనాలు. వీళ్ళరా మంచిది. వివాహ ప్రకటన చదువుతూ ఉన్నాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. మంగళసూత్రము, అక్షింతలు, దండలు అన్నీ కూడా వేదిక మీదకి తీసుకొని రండి. వివాహ ప్రకటన పల్నాడు జిల్లా గురిజాల మండలం గురిజాల జిఐసి కాలనీ కానిస్టేబుల్ శ్రీ మాలపాటి
శ్యాంబాబు, శ్రీమతి అనుపమ గార్ల కుమారుడు చిరంజీవి అజయ్ కుమార్ ఆయనకును, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మండలం చలసాని టౌన్షిప్ నియర్ నున్న పరోగ్రిడ్ వాస్తవులు శ్రీ గంజి విజయ్ కుమార్, శ్రీమతి సుజాత గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ఎస్తేర్ రాణి అని ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 18/2/2025 సంవత్సరం మంగళవారం సాయంత్రము 5:30 చల్లగుండ్ల గార్డెన్స్ గురిజాలలో పరిశుద్ధ వివాహము జరపనిచ్చేమన్నది. వీరి పరిశుద్ధ గృహస్థ జీవములు వర్ధిల్లినట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయమని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన సహేతు ఎవరైనా కనపరచగలిగినలా అట్టి వారు తమ ఆక్షేపణలను వివాహపు తేదీలోగా అనగా ఇప్పుడే ఈ క్షణమందే అజయ్ కుమార్, ఎస్తేర్ అనిరులు కూడా వివాహము చేసుకోవటం వేదిక ముందున్న మా అందరికీ ఇష్టమే అని, వేదిక ముందున్న మీ అందరికి కూడా ఇష్టమైతే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపి, మీ కుడి హస్తాన్ని వేదిక ముందున్న మీ అందరూ కూడా, ఇరువురు కూడా నూతన వధూవరులుగా ఉన్నారు. అజయ్ కుమార్, ఎస్తేర్ అని ఇరువురు కూడా వివాహం చేసుకోవటం మీ అందరికి ఇష్టమైతే మీ కుడి హస్తాన్ని కూడా చేయకూడదని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న దైవజనులు కూడా వారి సమ్మతి తెలియజేశారు. వారిని అడగపోయినా వారు కుడి హస్తాలను పైకెత్తి వారి సమ్మతి తెలియజేశారు. వారికి మీరు కుడి హస్తాన్ని పైకెత్తి చూపి మీ సమ్మతి తెలియచేయాలని అమ్మ మాకే కనిపించట్లేదు. వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఇద్దరు కూడా మీ హ్యాండ్స్ని పైకి లేపాలి. మంచిది, వారిరు కూడా సమ్మతిని తెలియజేశారు. వారి ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా వీరిరు గురించి ఎవరు కూడా ఆక్షేపణలు తెలియచేయకూడదని, ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయాలని ఈ ప్రభు పేరిట ఈ ప్రకటన 3వ ప్రకటనగా నేను తెలియజేస్తా ఉన్నా. మంచిదండి. ముఖ్యమైన ఘట్టంలో అనిపించేశాం. మంగళసూత్రము, ఉంగరము, అక్షంతలు, దండలు, గార్లెండ్స్ వాటిని వేదిక మీద తీసుకొని రండి. నూతన వధులు కూడా నుంచున్నట్లయితే ఈ ప్రత్యేకమైన సమయంలో నూతన వధువులు వీరి సమ్మతిని తెలియజేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అజయ్ కుమార్, నువ్వు ఈ స్త్రీ వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరుల వారి ఆశింపక ఎస్తేర్ రాణితోనే కాపురము చేయుదువా? చేయదు. ఎస్తేర్ రాణితోనే కాపురము చేయదు. పెళ్లి కుమారుడు వారి సమ్మతిని తెలియజేశాడు. పెళ్లి కుమార్తెగా ఎస్తేర్ రాణి ఉన్నది. మధ్యలో వారి సమ్మతిని మనము అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎస్తేర్ రాణి, ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులెవరి ఆశింపక అజయ్ కుమారుతోనే కాపురము చేయుదువా? ఇరువురు కూడా వారి సమ్మతి తెలియజేశారు. ప్రత్యేకమైన సమయంలో నూతన వధ తల్లిదండ్రులు వారి సమ్మతి కూడా తెలియచేసి వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్ తల్లిదండ్రులు, పెండ్లి కుమారు రావాలి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్ తల్లిదండ్రులు వారి సమ్మతిని కూడా
మీరు అజయ్ కుమార్కి ఏమవుతారు? ఇరువురు మదర్. అజయ్ కుమార్కి ఎస్తేరాని వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిదండి. పెళ్లి కుమారుడు అజయ్ కుమార్ తల్లిదండ్రులు కూడా వారి సమ్మతిని తెలియజేశారు. పెళ్లి కుమార్ తరఫున ఇరువురు కూడా వచ్చారు. సార్ మీరేమవుతారండి? తండ్రిగా. ఎస్తేరానికి అజయ్ కుమార్ని భర్తగా వివాహం చేయడానికి ఇరువురు కూడా సమ్మతమైన ఇష్టమేనా? సమ్మతమే. ఇరువురు తల్లిదండ్రులు కూడా వారి ఇష్టాన్ని వారి సమ్మతిని తెలియజేశారు. వారి ఇరువురి సమ్మతి చొప్పున ఇష్టము చొప్పున వారు పెళ్లి కుమార్తె కుడి చేతిని పెళ్లి కుమారుడు కుడి చేతి పట్టిస్తారు. పెళ్లి కుమార్తె కుడి చేతిని పెళ్లి కుమారుడు చేతి వారి సమ్మతి చొప్పున ఇరువురు కూడా పెళ్లి కుమారుడు అక్షింతలు పంచటానికి ఇరు పెద్దలు చేసినట్లయితే వారు అక్షింతలు పంచుతా ఉండగా ప్రమాణాలు చేయించి మంగళసూత్ర ధారణ జరిగించుదాం. పెద్దలైన వారు నూతన వధులు కూడా వారు ప్రమాణాలు చేయబోతూ ఉన్నారు. అయ్యా బైబిల్ ఇవ్వండి. వారి బైబిల్ వాళ్ళకి ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని వారి ప్రమాణాలను చేస్తా ఉన్నారు. మంచిది. ఇరువురు కూడా వారి సమ్మతి తెలియజేశారు. ఇప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరు చూస్తూ యథార్థముగా నిండు మనసుతో పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని వారిరువురు కూడా దైవజనుల సమక్షములో దేవుని సన్నిధిలో వారిరువురు కూడా ప్రమాణాలు చేస్తా ఉన్నారు. వారి ఇరువురు ప్రమాణాలు కూడా అందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తా ఉన్నాం. అజయ్ కుమార్ అని నేను, ఎస్తేర్ రాణి అని నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. అందరికి వినిపించిందా? చాలా స్పష్టంగా పెళ్లి కుమారుడు మాల్పాటి వారు చాలా తెలివైన వారు, జ్ఞానవంతులు. వారు దేవుడు వారిని దీవించాడు. బ్లెస్డ్ ఫ్యామిలీస్ వారు. అయ్యా వాళ్ళు క్రికెట్ టీంలో ఒక మెంబర్ ఉండాల్సింది వీళ్ళ తరఫున, కానీ మిస్ అయ్యారు. దేవుడు వారిని బ్లెస్ చేశాడు. వారు మంచిది. ఎస్తేర్ రాణి అని నేను, అజయ్ కుమార్ అని నేను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమందు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. మంచిది. ఇరువురు కూడా మంచిగా ప్రమాణాలు చేశారు. వారు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఇరువురు కూడా చాలా మంచిగా స్పష్టంగా వారు కూడా ప్రమాణం చేశారు. మంచిదండి. జీవాధిపతి దేవాలు స్తోత్రుడండి ప్రభా. ఈ రాత్రిలో తండ్రి ప్రభా వివాహం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్ర ప్రభా. ఎంతైనా నమ్మదైన దేవుడు కనుక వారిద్దరు దీవించు బలపరచమని ప్రభా నీ చిత్తాన్ని బట్టి ఈ వివాహం జరిగిస్తున్నందుకు
ప్రభా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఘనతను మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రి ఆమేన్. అన్నారు కనుక మీరందరి ప్రార్థనలు ఏకీపిస్తే దేవుడు ఘనంగా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతులు వందనాలు చెల్లించుకొస్తున్నాం. దేవా, వివాహం కూడి వచ్చిన మన పెండ్లి కుమారుడు అజయ్ బాబుని, అలాగే ప్రభా ఎస్తేరాణిని జతపరిచినట్టుండగా ప్రభా గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నైనా ఈ తాళిని మీరు ఆశీర్వదించండి. ఈ మంగళసూత్రాన్ని మీరు ఆశీర్వదించి వీరి జీవిత ప్రయాంతరము ఘనంగా మహింకరంగా చక్కని కుటుంబం కట్టుకుని వీరిరువురు దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకున్నట్లుగా నాయన ఈ దినం ఏర్పాటు చేస్తున్న వివాహంలో మీరుండి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విజయ్ ప్రార్థన చేసుకుందాం. వారు ప్రత్యేకం కోరి ఉన్నారు మంగళసూత్రం ఇలా పట్టుకొని ప్రార్థన చేస్తా ఒక క్లిప్ తీయాలని. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. ప్రభువా మీ కొందనాలు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో మంగళసూత్ర ధారణ జరుగుతుండగా ఈ క్రమమును దీవించండి. ఈ క్రమం తీరుస్తా ఉన్నా ఈ దేశ సాంప్రదాయాలను క్రైస్తవుడు ఆయన ప్రేమిస్తాడని, గైకుంటాడని, వాటిని అవలంబిస్తాడని, క్రైస్తవం ఒకరినొకరు ప్రేమించి ఐక్యత కలిగే ఉంటుందని ఈ భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మంగళసూత్ర ధారణ జరుగుతుండగా ఈ క్రమం దీవించి ఆశ్రయించండి, తోడుకు నడిపించి సహాయం చేయండి. క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
శరీరాత్మ విషయము దాన్ని సంతోషపరచు మరణ పర్యంత పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రాజాబాబాయ్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా మంచి యేసురాజా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలపాటి శ్యాంబాబు గారు, అనుపమ గారులను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కనిష్ట పుత్రునికిను, గంజి విజయ్ కుమార్ గారు, సుజాత గారులను ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె, ఏకైక కుమార్తె ఎస్తేర్ రాణిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వారిరువురిని పరిశుద్ధ వివాహం ద్వారా రెవరెండ్ దాసరి కోటేశ్వరరావు గారి హస్తముల ద్వారా వారిరువురికి ఈ పరిశుద్ధ వివాహాన్ని జరిగించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా ఈ ఫ్యామిలీ కట్టబడును గాక అని పలుకుతున్నాం. ప్రియ సహోదరుడు అజయ్ కుమార్ గారు వాటిని ఆ వచనములను వారు స్వతంత్రించుకుని భూమి అన్నంతటా వారి యొక్క కుటుంబం నీ నామము ప్రభావము గలదని నీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడినటువంటి ఈ కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృపగలిగిన దేవా, ఈ గంజి వారి, మాలపాటి వారి కుటుంబాలను మీరు ఐక్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వీరిరువురు ప్రభా మిస్టర్ అండ్ మిస్సెస్గా పిలువబడటానికి ఇచ్చిన అనుమతిని బట్టి స్తోత్రం. భార్యాభర్తలుగా వీరిని దైవికమైనటువంటి హృదయములతో మేము ఆశీర్వదిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన మా దేవా, మీ ఆశీర్వాదము వీరి మీద ఉండును గాక అని పలుకుతున్నాను. నీ ఆశీర్వాదము చేత ఈ కుటుంబం అభివృద్ధి చెందును గాక అని పలుకుతున్నాను. వీరు ఇరువురు మరలా ఇదే దినములలో ముగ్గురుగా ఉందురు గాక అని పలుకుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, వీరిలో సఖ్యతను దయచేయండి. వారు చేసిన ప్రమాణములను ఏనాడు మరువక వాటి మేర స్థిరత్వం కలిగిన హృదయముతో ప్రతిదినము కుటుంబ ప్రార్థన ద్వారా వారు ముందుకు కొనసాగులాగున నీ పరిశుద్ధాత్మను వీరి మీద ఉంచండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, వారి అత్తమామలను, వీరి తల్లిదండ్రులను, వీరి అత్తమామలను, వారి తల్లిదండ్రులను ప్రేమించే గుణ లక్షణాలను కలిగి ముందుకు సాగుటలో మీ ఔన్నత్యాన్ని ప్రసాదించండి. యేసయ్యా, ఈ రాత్రి వేళ ఈ విధముగా మేమందరము చేరి నిన్ను మరి ఒక మారు వీరి కుటుంబం మీద నీ దక్షిణ హస్తాన్ని ఉంచి ప్రతి పరిస్థితిలో ఎవ్రీ ఆస్పెక్ట్ వీరు ఆశీర్వదించబడుదురు గాక. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం వీరి మీదకి వచ్చును గాక అని పలుకుతున్నాం. కృప కలిగిన మా పరమ తండ్రి, వీరిని, వీరి కుటుంబాలను ఆశీర్వదించమని వచ్చినటువంటి జనాంగమంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ మా ప్రభువును, ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు దివ్యగణ నామమున స్తుతించి ప్రార్థించి అజయ్ కుమార్, ఎస్తేర్ రాణిలను భార్యాభర్తలుగా ప్రకటించున్నాము తండ్రి. ఆమేన్. వేదిక ముందున్న వారందరూ లేచి నిలబడండి. ప్రార్థన అంటే మీకై మీరు మాట్లాడుకున్నారు. కనీసం వేదిక ముందున్న వారందరూ లేచి నిలబడితే మన మధ్యలో పెద్దవారు అయ్యగారు, సీనియర్ పాస్టర్ గారు జాయ్ జోసఫ్ గారు అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. జాన్ జోసఫ్ గారు అయ్యగారు ముందుకు వచ్చినట్లయితే అయ్యా ముందుకు రండి. వారు కూడా క్లుప్తంగా ముగింపు అందరు లేచి నిలబడాలి. వీరి ఇరువురు కోసం, భార్యాభర్తలుగా ఉన్న ఇరువురు కోసము అందరూ ఒక 2 నిమిషాలు ప్రభు వీరిని దీవించండి, మీరున్న స్థలంలో వీరి కోసం ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ సమయం జాన్ జోసఫ్ అయ్య గారికి ఇస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కాండ సముద్రం ఉన్న ఆ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకి స్తుతి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అయ్యా, యవన బిడ్డలు మరి అజయ్ కుమార్, ఎస్తేర్ రాణి దైవజనుల సమక్షంలో మీరు
పరిశుద్ధ వివాహాన్ని వాక్యానుసారంగా ఘనంగా జరిపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బిడ్డలు హృదయంలో భద్రపరుచుకొని వారి జీవితకాలం అంతా చేసిన వాగ్దానాలు అంతా నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయండి. ఆయన మీ స్తోత్రాలు చెల్లిస్తాం. బైబులు ఆయన మా ఆది తల్లిదండ్రులు వాళ్ళ వివాహంతో ఆరంభమై తర్వాత యేసు ప్రభుకి సంఘంకి కలిగిన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో ముగిస్తుంది. కాబట్టి ఈ నూతన వధూవరులు ఆయన అజయ్ కుమార్ ఎస్తరాని బిడ్డలు లోకానికి యేసు ప్రభుకి సంఘానికి ఉన్న సంబంధం మీరు చూపించి మిమ్మల్ని మహిమపరచలాగిన వారి విశ్వాసంలో స్థిరులై కళ్ళక మీ గణపతి మహిమపరచే భాగ్యం దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధంలో తేక కీడు దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీవై ఉన్నవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సహవాసము సకల దేవుడు నూతన దాంపత్య జీవితంలోనికి అడిగిపెట్టిన దంపతులుగా దేవుని సన్నిధిలో మోకరించి శిరస్సు వంచి ఆయన సన్నిధానములో ఏకీభవించిన అజయ్ కుమార్ ఎస్తేరాణులతో వారి దాంపత్య జీవితానికి, వారి ఉద్యోగాలకు, వారు చేసే ప్రతి ప్రయత్నానికి ఏకీభించిన వారందరికీ సదాకాలము దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము,
నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువదు, కోరుకున్న చిలిమి పొందెను. కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము. లాల 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 బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం
చూసి సంబరాలు చేసేరు. ఇస్సాకు వంటి వానితో నా మనువు వెదికేరు. రిబ్కాను పోలిన నన్ను చూసి సంబరాలు చేసేరు. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. మెరుపులాగా సాగేటి పనితనమే నా ధనం. ఋతులాగా కలిసిపోవడం నాకున్న గుణం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. శుద్ధమైన మరి అమ్మలాగా బుద్ధిగా పెరిగాను. నీతిమంతుడైన యోసేపుకై కాచుకొని ఉన్నాను. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. తండ్రి చిత్తమేదైనా పాటించుటకై సిద్ధము. పొందుకున్న మరు మనసే నా అందము. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. అమ్మా నాన్నల నుండి నేను ప్రార్థన పలుకులు నేర్చాను. నా తోడబుట్టిన వారితోని అనుబంధాలే ఎరిగాను. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలు అద్భుతమే మాకున్న ధైర్యం. క్రీస్తు సంఘమంతమతో ఉన్న బంధుగణం. కానను పిండిలు అద్భుతమే మాకున్న ధైర్యం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. హద్దులేవి దాటేరుగవు నా ఊహలు. దేవుని పలుకులు నింపెను నా ఆశలు. హద్దులేవి దాటేరుగవు నా ఊహలు. దేవుని పలుకులు నింపెను నా ఆశలు. అందమైన మనసుకు నేనొక చక్కని రూపం. బుద్ధిమంతురాలు ఎస్తేరుకు నిలువెత్తున ప్రతిరూపం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర
సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే